హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హీర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ రెట్రో. సూర్య నటిస్తున్నాడు అంటే ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్ మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చాడు అనే నమ్మకం ఉంటుంది. సో ఆటోమేటిక్గా థియేటర్కి వెళ్ళిపోతాం. సినిమా ఫ్లాపా హిట్టా మనకి సంబంధం ఉండదు. సో ఆ కల్ట్ అనేది ఆల్రెడీ సూర్య క్రియేట్ చేసి పెట్టాడు తెలుగు ఆడియన్స్ అందరికీ. సినిమా హిట్ ఆఫ్ ఫ్లాపా సంబంధం లేదు. సూర్య సినిమా ఉంది అంటే డిఫరెంట్ అటెంప్ట్ ఖచ్చితంగా వెళ్ళాలి. కానీ కార్తిక్ సుబ్బరాజు సినిమా తీస్తున్నాడు అంటే మాత్రం మినిమం ప్రామిసింగ్ కంటెంట్ ఖచ్చితంగా అటు తమిళ ఆడియన్స్ కానీ ఇటు తెలుగు ఆడియన్స్ కానీ థియేటర్కి వెళ్ళిపోతారు కళ్ళు మూసుకొని. ఎందుకంటే కార్తిక్ సుబ్బరాజు గారు గతంలో తీసిన సినిమాలు, తను రాసిన స్టోరీస్ ఆ రేంజ్లో ఉంటాయి. ఆ నమ్మకంతోనే థియేటర్కి వెళ్ళాను. నా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు అనే కాదు, సినిమా స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి స్టార్టింగ్ 10 to 15 minutes నెక్స్ట్ లెవెల్ అనిపించింది. హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి నేను ఒక్కడనే కాదు, ప్రతి ఒక్కరు కూడా టైం చూసుకోవడం స్టార్ట్ చేశారు. ఏంటి ఇంకా ఇంటర్వెల్ అవ్వట్లేదా, ఇంటర్వెల్ తర్వాత ఏంటి ఇంకా సినిమా అయిపోవట్లేదా అని. ఎక్కడో ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ స్క్రీన్ ప్లే మొత్తం దొబ్బింది. సినిమా స్టోరీ విషయానికి వచ్చేస్తే హీరోని చిన్న ఉన్నప్పుడే జార్జ్ వాళ్ళ వైఫ్ దత్తత తీసుకొని పెంచుకుంటుంది. సో హీరోకి ఒక 13-14 years వచ్చే వయసులో జార్జ్ వాళ్ళ వైఫ్ చనిపోతుంది. జార్జ్ ఒక పెద్ద మాఫియా గ్యాంగ్ లీడర్ ఉంటాడు. సో జార్జే తండ్రి అనుకొని హీరో పెరుగుతూ జార్జ్ చేసే ఇల్లీగల్ పనులన్నిటికీ హీరో సపోర్ట్ చేస్తూ వస్తూ ఉంటాడు. ఎప్పుడైతే పూజా హెగ్డేతో లవ్లో పడతాడో, సో పెళ్లి చేసుకున్న తర్వాత ఇవన్నిటికీ దూరం అయిపోవాలి అని ఫిక్స్ అవుతాడు. సో అక్కడే ఒక గోల్డ్ ఫిష్ అనే న్యూ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సో ఆ గోల్డ్ ఫిష్ ఏంటి, అది ఎక్కడుంది ఏంటి అనేది సూర్యకు మాత్రమే తెలుసు. సో అది హీరో జార్జ్కి చెప్పడు. అక్కడ వాళ్ళిద్దరికి గొడవలు అనేవి వచ్చి సినిమా ఒక నెక్స్ట్ టర్న్ అయితే తీసుకుంటుంది. తర్వాత ఏం జరిగింది అండ్ సూర్య లవ్ స్టోరీ వర్కౌట్ అయిందా లేదా, అసలు ఆ గోల్డ్ ఫిష్ అనేది ఏంటి, అండ్ జార్జ్కి సూర్యకి మధ్య ఏం జరిగింది, అండ్ సూర్య అండమాన్ అనే ఊరికి ఎందుకు వెళ్ళాడు, అక్కడ ఆ కల్ట్ ఫైట్ అనే కాన్సెప్టు, అండమాన్ ఊరు ఏదైతే ఉందో దాని బ్యాక్డ్రాప్ ఒక డిఫరెంట్ స్టోరీ, క్లైమాక్స్లో ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ రివీల్ అవుతుంది, ఒక సస్పెన్స్ లాంటిది, అది మంచి హైప్ ఇచ్చింది. కొన్ని సీన్లు ఉన్నాయి హైప్ ఇచ్చే సీన్లు, బట్ క్లైమాక్సే నాకు తెలిసినంత వరకు. కొన్ని హీరో రిఫరెన్సెస్ సీన్లు హైలైట్గా ఉన్నాయి, బట్ కంప్లీట్లీ స్క్రీన్ ప్లే అనేది దొబ్బిందని అనిపించింది. సినిమా అనేది కంప్లీట్గా యూనిక్ కాన్సెప్ట్, యూనిక్ స్క్రీన్ ప్లే, యూనిక్ స్క్రీన్ ప్రెజెన్సే ఉంటుంది. బట్ ఎక్కడ వర్కౌట్ అయితే కాలేదు గాయస్. మరి మీరు ఒకవేళ సినిమా చూసి ఉంటే కనుక మీకేమనిపించిందో మీ ఓన్ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇది గాయస్ మరి రెట్రో మూవీ రివ్యూ కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి.